అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ఓడలో 230 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ అట్లాంటిక్ మహాసముద్రంలో మంచు పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఓడ ఒక మంచు పర్వతాన్ని ఢీక్కుని విరిగిపోయింది. చాలామంది చనిపోయారు. ఆ దైవజనుడు ఒక చెక్కను పట్టుకుని తేలుతూ 3 రోజుల తర్వాత ఒక దీవికి చేరుకున్నాడు. ప్రభువా, ఎందుకు నాకు ఇంత కష్టం వచ్చిందని చెప్పి ప్రభువుకు మొరపెట్టుకున్నాడు. తర్వాత ఆయనకు ఆకలి వేస్తుంటే సముద్రం ఒడ్డుకి వెళ్ళి కొన్ని చేపలు పట్టుకుని రాళ్లతో అగ్ని చేసి ఆ ఎండుటాకులు తెచ్చి చేపలు కాల్చుకుని తిని జీవించడం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తున్నాయి. పగలు భయంకరమైన వేడి, రాత్రి భయంకరమైన చలి. దాని నుంచి కాపాడుకోవడానికి ఆ కర్రలు, ఆ ఎండుటాకులతో ఒక చిన్న గుడిసె చేసుకుని